హాయ్ కన్నయ్య. ఈరోజు ఏం కథ చెప్పుకుందాం? హనుమాన్ కథ చెప్పుకుందామా? సరే. ఒకరోజు బప్ప ఇంకా కృష్ణయ్య ఇద్దరు ఆడుకోవడానికి హనుమాన్ దగ్గరికి వస్తారు. చాలాసేపు ఆడుకున్న తర్వాత ఒక రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అనుకుంటారు. ఎవరైతే దూరంగా ఉన్న చందమామ దగ్గరికి వెళ్ళి వస్తారో వాళ్ళే గెలిచినట్టు అనుకుంటారు. రెడీ, స్టార్ట్ అని చెప్పగానే ముగ్గురు స్టార్ట్ అయిపోతారు. ముగ్గురు నేను ఫస్ట్ అనుకుంటూ వెళ్తూ ఉంటారు ఫాస్ట్గా. మధ్యలో ఒక దగ్గర చాలా లడ్డూలు కనిపిస్తాయి. బప్ప వాటిని చూస్తాడు. తినాలనిపిస్తుంది బప్పాకు. కానీ రన్నింగ్ రేస్లో ఉన్నాడు కదా, ఎలా అబ్బా అని ఆలోచిస్తాడు. కానీ ఎంత ఆలోచించినా బప్పాకి లడ్డూలే తినాలనిపిస్తుంది. బప్పాకి లడ్డూలంటే చాలా ఇష్టం కదా, అందుకే ఆగిపోతాడు లడ్డూల దగ్గర. తింటూ కూర్చుంటాడు. కృష్ణయ్య ఇంకా హనుమాన్ వెళ్తూ ఉంటారు ఫాస్ట్గా. అలా వెళ్తున్నప్పుడు మధ్యలో వెన్న కనిపిస్తుంది. కృష్ణయ్య వెన్న చూస్తాడు. ఇంకేముంది, కృష్ణయ్య కూడా ఆగిపోయి వెన్న తింటూ కూర్చుంటాడు. కృష్ణయ్యకి వెన్న అంటే అంత ఇష్టం మరి. హనుమాన్ ఒక్కడే వెళ్తూ ఉంటాడు. ఇంకా కొంత దూరంలో చందమామ వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు హనుమాన్కి బనానాస్ కనిపిస్తాయి. బనానాస్ అంటే హనుమాన్కి చాలా ఇష్టం కదా. హనుమాన్ కూడా బనానాస్ చూసి తిందామని చెప్పి ఆగిపోతాడు. హనుమాన్కి ఏదైనా తినేటప్పుడు జై శ్రీరామ్ అని చెప్పి తినడం అలవాటు. అలానే జై శ్రీరామ్ అని చెప్పగానే రాముడు వస్తాడు. వచ్చి ఇలా చెప్తాడు, హనుమాన్, నువ్వు ముందు ఈ రన్నింగ్ రేస్లో గెలవాలి. ఆ తర్వాత నేను నీకు చాలా బనానాస్ ఇస్తాను, సరేనా? నువ్వు బనానాస్ వదిలేసి చందమామ దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే హనుమాన్ బనానాస్ వదిలేసి జై శ్రీరామ్ అని చెప్పి వెళ్తూ ఉంటాడు. రాముడు చెప్పింది హనుమాన్ కాదన్నాడు కదా, గుడ్ బాయ్. ఆ తర్వాత కొంచెం సేపట్లో హనుమాన్ చందమామని రీచ్ అయిపోతాడు. హనుమానే గెలుస్తాడు. అప్పుడు కృష్ణయ్య బప్ప కూడా వస్తారు. అయ్యో, మేము కూడా మధ్యలో ఆగి ఉండకపోతే గెలిచేవాళ్ళం కదా అనుకుంటారు. అప్పుడు శ్రీరాముడు వస్తాడు. వచ్చి బప్పాకు లడ్డూలు, కృష్ణయ్యకి వెన్న, హనుమాన్కి బనానాస్ ఇస్తాడు. ముగ్గురు చాలా హ్యాపీ అవుతారు. జై శ్రీరామ్కి థ్యాంక్ యూ కూడా చెప్తారు. అన్నీ తినేసి హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి బజ్జుంటారు. మనం కూడా బజ్జుందామా కన్నయ్య? గుడ్ నైట్.